తెల్లవన్నీ పాలు కావు, నల్లవన్నీ నీళ్లు కావు. అవును, మరి తెల్లవి పాలో కాదో ఇట్టే తెలుసుకోవచ్చు, కానీ నల్లవి నీళ్ళని భ్రమిస్తే మాత్రం ఆసుపత్రి బెడ్ ఎక్కక మానదు. వేసవికాలం వచ్చిందంటే చాలు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నీళ్ల బాటిల్ బ్యాగ్లో ఉండాల్సిందే. ఒకవేళ హడావిడిగా నీళ్ల బాటిల్ మర్చిపోతే రోడ్డు పక్కన ఉండే షాపుల్లోని నీళ్ల ప్యాకెట్లే దిక్కు. కానీ కొన్ని కంపెనీల నీటి ప్యాకెట్లు మీ దాహం తీరుస్తాయి, రోగాల బారిన పడేయటం మాత్రం ఖాయమంటున్నారు వైద్యులు. చూసి తాగండి, వాటర్ ప్యాకెట్లు జాగ్రత్త. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం. అనుమతులు లేకుండానే నీటి ప్యాకెట్ల తయారీ. నాణ్యతా ప్రమాణాలు పాటించని తయారీదారులు. 3 ప్యాకెట్లు 6 లీటర్లుగా నీటి వ్యాపారం. ఎండాకాలంలో పట్టణాలు మొదలుకుని పల్లెల వరకు మంచినీటి ప్యాకెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. గల్లీల్లో ఉండే పాన్ షాపుల్లో కూడా తక్కువలో తక్కువ రోజుకు 50 ప్యాకెట్లు అమ్ముడవుతూ ఉంటాయి. ఇక ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ. 1-6 కంపెనీలు మాత్రమే అధికారికంగా అనుమతులు తీసుకుని నాణ్యమైన నీటి ప్యాకెట్లు తయారు చేస్తున్నాయి. అధిక శాతం కంపెనీలు ఎలాంటి అనుమతులు లేకుండా 3 ప్యాకెట్లు 6 డబ్బాలుగా నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. పరిశ్రమల శాఖ, మున్సిపాలిటీ, BIS అనుమతి అవసరం. ఏడాదిగా అనుమతుల కోసం బల్దియాకు రాని దరఖాస్తులు. ప్యాక్ చేసిన తేదీ నుంచి 21 రోజుల్లోపే ప్యాకెట్ నీటిని తాగాలి. హైదరాబాద్ శివార్లలో పెద్ద సంఖ్యలో వాటర్ ప్యాకెట్ల తయారీ కేంద్రాలు. వాస్తవానికి నీటి శుద్ధి ప్లాంట్ను నెలకొల్పి ప్యాకెట్లు తయారు చేసి విక్రయించాలి అంటే పరిశ్రమల శాఖ, మున్సిపాలిటీ, BIS నుంచి అనుమతి పొందాలి. వేసవికాలం వచ్చేసింది, కానీ ఏడాది కాలంలో అనుమతులు కోరుతూ బల్దియాకు ఎవరూ కూడా దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఈ సీజన్లో ఎక్కువగా జనాలు రోడ్డు మీద ఈజీగా అవైలబిలిటీ అయ్యే వాటర్ ప్యాకెట్స్ త్వరగా రూపాయిగా దొరుకుతుంది కాబట్టి వెంటనే తీసుకుని తాగేయటం అనేది ఆ దాహం తెచ్చుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అదే ఈ వాటర్ ప్యాకెట్స్ అనేవి అసలు మంచిది కాదండి. అందులో ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే ప్లాస్టిక్ కవర్ దాంట్లో వాటర్ తాగడం అస్సలు మంచిది కాదు. మన పెద్దవాళ్ళు కూడా చాలా చెప్తారు. ఇటువంటి అది కంటామినేట్ మెల్లిగా రిజర్వ్ అయ్యే కొద్ది మెల్లిగా కంటామినేట్ అవుతూ ఉంటుంది. డేస్ పెరిగే కొద్ది మెల్లిగా కంటామినేట్ అవుతూ ఉంటుంది. లోపల ఏమి జరగకపోయినా కంటామినేట్ అవుతూ ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నీటిని సంచుల్లో నింపి బస్తాల్లో వేసి వాహనాల్లో దుకాణాలకు చేరవేస్తున్నారు వ్యాపారులు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే రవాణా చేస్తుండటంతో నీటి పొట్లాలు ఎండకెండుతున్నాయి. ప్యాకెట్లకు ఎండవేడి తగలడం వల్ల కొన్నిసార్లు నీటి రుచి మారిపోతోంది. నోట్లో పోసుకోగానే ప్లాస్టిక్ వాసన వచ్చేస్తుంది. అంతేకాదు, ప్యాకెట్ సీల్ చేసిన తేదీ నుంచి 21 రోజుల్లోపే ఆ నీటిని తాగేందుకు అనువు. కానీ ప్యాకెట్ల మీద తయారీ తేదీలు ఎక్కడా స్పష్టంగా కనిపించడం లేదు. అంతేకాదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చిహ్నం కూడా ప్యాకెట్లపై కనిపించిన దాఖలాలు లేవు. GI ట్రాక్ట్ అంటే సోర్ థ్రోట్, ఈజీగా సోర్ థ్రోట్, గొంతుకు సంబంధించి వ్యాధులు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా గొంతు వాయటం కానీ, మాట చేంజ్ అవ్వడం కానీ, గొంతు మింగుడు పడకపోవడం కానీ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డయేరియా అంటే వాంతులు, విరోచనాలు. ఈ మనం మంచికి పోయి చెడు వచ్చినట్టు ఈ వాటర్ ప్యాకెట్ తాగడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ, నవేడేస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. షాప్ యజమానులు కూడా వాటర్ ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటికి భద్రత గుర్తింపు ఉందా లేదా అనేది చూసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అమ్మకాలు కొనసాగిస్తున్నామని వారంతా చెప్పుకొస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్, నిల్వ ఉంచిన వాటర్ ప్యాకెట్స్ వల్ల వాటర్ కలుషితమయ్యి కోలిఫార్మ్ ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి. కోలిఫార్మ్ ఆర్గానిజమ్స్ అంటే గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈకోలై అని, క్లెబ్షిల్లా అని, సూడోమోనాస్. ఈ కలుషితం చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డయేరియా అంటే నీళ్ళ విరోచనాలు, లేకపోతే డీసెంట్రీ అంటాం. డీసెంట్రీ అంటే విరోచనాల్లో రక్తమును మీకు జిగురు పట్టడం, కలరా. తర్వాత ఈ కలుషిత నీరు తాగటం వల్ల అమీబియాసిస్, జియాడియాసిస్, టైఫాయిడ్ ఫీవర్ రావచ్చు, బెసిలరీ డీసెంట్రీ రావచ్చు. ఇలాంటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎలా శుద్ధి చేస్తున్నారనే దానిపై ప్యాకెట్ల మీద ఎక్కడా నాణ్యతకు సంబంధించిన వివరాలు స్పష్టంగా కనిపించవు. ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించుకోకపోతే కంటికి కనిపించకుండా నీటిలో ఉండే క్రిములతో ఆరోగ్యం పాడవుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్లస్ ఈ వాటర్ ప్యాకెట్స్ రీసైక్లింగ్ ఎక్కువ అవుతున్నాయి. అంటే వాటర్ ప్యాకెట్ చించి అలా పడేయటం, అది మళ్ళీ రీసైకిల్ అవ్వడం, అంటే మళ్ళీ ఇలా ఎన్ని ఎరుకు రావడం, మళ్ళీ అక్కడ కంపెనీకి తీసుకెళ్ళటం, అది మళ్ళీ రీసైకిల్ అవ్వడం, ఇలాగా సైకిల్ అనమాట. దీనివల్ల మళ్ళీ మన హెల్త్ పరంగా GI ట్రాక్ట్
అల్సర్లు పుండులు కూడా ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ స్టమక్లో కానీ డియోడ్రంలో కానీ చిన్న పుండులా పడి అది క్రానిక్, అంటే ఒకరోజు పోయేది అల్సర్, ఒక రోజు పోయేది కాదు, నెలలు సంవత్సరాలు బాధపడడం చాలామంది ఉన్నారు. వీలైనంత వరకు ఈ వాటర్ ప్యాకెట్స్ని అవాయిడ్ చేయడం అయితే మంచిది. అనుమతులు లేకుండా తయారయ్యే వాటర్ ప్యాకెట్ల కంపెనీలు ఎక్కువగా కొద్దో గొప్ప భూగర్భ జలాలు ఉన్న నగర శివార్లలో వెలుస్తున్నాయి. హెల్త్ ఇన్స్పెక్టర్ల నిఘా కూడా సరిగ్గా జరగకపోవడం నాణ్యత లేని నీళ్ల ప్యాకెట్ల నిర్వాహకులకు కలిసొస్తోంది. దీనికి తోడు నీటి కోసం ఒక బోరు, పేరుకి RO సిస్టమ్ ఉంటే చాలు దర్జాగా వాటర్ ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.